నువ్వు నీ లైఫ్‌లో ఎవరికైనా సారీ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తావు? నాకు బేసిక్లీ కొట్లాటలు, గొడవలు పడి, ఆ పగలు ప్రతీకాలు ఉంచేసుకొని, దాన్ని అలా ప్రొసీడ్ చేసుకుంటూ, ఈగోస్తోని మాట్లాడుకోకుండా అది నాకు ఇష్టం లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. తను నాతో మాట్లాడట్లేదు. నాకేం లేదు. నాకు అలాంటి ఫీలింగే లేదు. అంటే మాట్లాడుకోకుండా మనకున్నది ఒకటే లైఫ్ కదా, కలిసి హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎంత కలిసిమెలిసి ఉన్నాం మనము. ఆ డేస్ అన్ని ఎలా మర్చిపోతావు? అంటే మీకు ఎవరితోనైనా గొడవ అయినా కూడా వెంటనే ఇమ్మీడియేట్‌గా మీరు దాన్ని నేనే సార్ట్ అవుట్ తగ్గుతాను. చేసేస్తారు. నేనే ప్రతిసారి తగ్గుతాను. నేనే సార్ట్ అవుట్ చేస్తా. నేనే తగ్గిపోతాను. నేను ఎన్నో సారీ అయితే అందరికీ చెప్తారు. అలానే మీ లైఫ్‌లో థ్యాంక్ యూ చెప్పాలి అంటే మీరు ఎవరికి చెప్తారు? ఒక్కరి వల్ల ఏమి జరగదు. నువ్వు యాక్టర్ అవ్వాలనుకుంటే ఒకడెవడో వచ్చి ఇనిషియేట్ చేసి ఉంటాడు. ఆ థాట్ పెట్టుంటాడు. ఆ తర్వాత ఇంకెవరో వచ్చి ఆపర్చునిటీ ఇచ్చుంటారు. ఆ తర్వాత ఆడిషన్కి ఎవరో పిలిచుంటారు. ఆ తర్వాత ఇంకెవరో నేర్పించుంటారు. ఆ తర్వాత ఫస్ట్ ఆపర్చునిటీ, ఫస్ట్ శాలరీ ఇచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్. అందరి వల్ల నేను ఈ మంచి పొజిషన్లో ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ విత్ మై సెల్ఫ్. సో అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి అందరికి మీకు తెలుసు నాకు ఎవరెవరు హెల్ప్ చేశారో మీ అందరికీ తెలుసు. నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా మీ వల్ల కూడా దేర్ సో మెనీ పీపుల్ యూ నో హూ యూ ఆర్. నాకు ఓట్లు వేసిన వాళ్ళు దగ్గర నుంచి నన్ను అసలు ఫస్ట్ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన వాళ్ళు యూ నో హూ యూ ఆర్. థ్యాంక్ యూ సో మచ్.